నమస్కారం అందరికీ. ఈరోజు నుండి శ్రావణమాస విశిష్టత 13/8/2026 నుండి 11/9/2026 వరకు శ్రావణమాసం. శ్రావణమాసం అంటే శుభమాసం. శ్రావణమాసాన్ని నభోమాసం అని కూడా అంటారు. నభో అంటే ఆకాశం అని అర్థం. ఈ నెలలో వచ్చే సోమవారాలు, మంగళవారాలు, శుక్రవారాలు, శనివారాలు ఎంతో పవిత్రమైనవి. ఈ నెలలో వచ్చే ముఖ్యమైన పర్వదినాలు జంధ్యాల పౌర్ణమి, కృష్ణాష్టమి, పొలాల అమావాస్య, నాగ చతుర్థి, నాగపంచమి, పుత్రాద ఏకాదశి, దామోదర ద్వాదశి, వారాహ జయంతి, ఇలా అనేక పండుగలు వస్తాయి. శ్రావణ మాసం చంద్రుడి మాసం కూడా. చంద్రుడు మనఃకారకుడు, అంటే సంపూర్ణముగా మనసు మీద ప్రభావం చూపే మాసము. ఈ మాసమునందు రవి సంచరించు నక్షత్రముల ప్రభావము చంద్రుని మూలకముగా మన మీద ప్రభావం చూపును. చంద్రుని చార నుంచి జరగబోవు దుష్ఫలితాలను నివారించుటకు, మంచి కల్పించుటకు పండుగగా ఆచరించడం నియమమైనది. మనసు మీద మంచి ప్రభావము ప్రసరించి పరమార్థ వైపు మనసు తిప్పుకొని శాంతి పొందడానికి, ప్రకృతి వలన కలిగే అనారోగ్యాల నుండి తప్పించుకొని మంచి ఆరోగ్యం పొందడం కోసం శ్రావణ మాసంలో వచ్చే పండుగలను, నిర్దేశించిన ఆచారాలను పాటించడం ముఖ్య ఉద్దేశమైనది. శ్రావణ సోమవారం. ఈ మాసంలో వచ్చే సోమవారాల్లో శివభక్తులు ఉపవాసం ఉంటారు. దీక్షతో ఉపవాసం ఉండి శివుడికి అభిషేకాలు చేస్తారు. పార్వతీదేవికి కుంకుమ పూజ చేస్తే ఐదవతనం కలకాలం నిలుస్తుందని భక్తుల నమ్మకం. శ్రావణ మంగళవారం శ్రీకృష్ణుడు ద్రౌపదీదేవికి, నారద మునేంద్రుడు సావిత్రీదేవికి ఉపదేశించిన మంగళగౌరి వ్రతం ఈ మాసంలో ఆచరించడం ఎంతో విశిష్టమైనది. మంగళగౌరి కటాక్షం ఏ స్త్రీలపై ఉంటుందో వారికి వైధవ్య బాధ ఉండదు. సర్వవిధ సౌభాగ్యాలతో వాళ్ళు వర్ధిల్లుతారు. కొత్తగా పెళ్లి అయిన వారు తప్పక 5 సంవత్సరాలు ఈ వ్రతాన్ని ఆచరించడం ఆనవాయితీ. అలాగే కొన్ని ప్రాంతాల వారు ఈ వ్రతాన్ని పెళ్లి కాని పిల్లల చేత కూడా చేయిస్తారు. పెళ్లికి ముందు 4 సంవత్సరాలు చేయించి పెళ్లి అయిన తర్వాత మిగిలిన 1 సంవత్సరం ఈ వ్రతాన్ని నోచుకుంటారు. శ్రావణ శుక్రవారం. ఈ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం నాడు వరలక్ష్మి వ్రతాన్ని ఆచరిస్తారు. వరలక్ష్మీదేవిని పూజిస్తే అష్టైశ్వర్యాలు, ఆయురారోగ్యాలు, ఐదవతనం సంతానాభివృద్ధి కలకాలం ఉంటాయని శాస్త్రం చెబుతోంది. లోకా సమస్త సుఖినో భవంతు.